మరిగిన తర్వాత అప్పుడు చూద్దామండి బిర్యానీ ఎలా వచ్చిందో. బిర్యానీ అప్పుడు ఎలాగొచ్చేది రైస్ వేయకుండా నెయ్యి అయితే బాగుంటుందా. హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. ఈ రోజు వీడియో వెజ్ పలావ్ అండి. సో వెజ్ బిర్యానీ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. పలావ్ తయారు చేయడానికి సామాన్లు ఏమేమి పడతాయో చూద్దాం రండి. పలావ్ తయారీకి ముందుగా అయితే ఉల్లిపాయలు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ 4 ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని నేను బిర్యానీకి పెట్టానండి. కొంచెం ఇటెక్కాక ఆయిల్ పోసుకుందాం. కొన్ని పచ్చిమిరకాయలు తీసుకొని ఇవైతే చిన్న నాటు పెట్టుకుంటే సరిపోద్దండి. పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా చిన్న నాటు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చిన్న నాటు పెట్టుకుంటే సరిపోతుంది. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరకాయలు, పలావ్ సామాన్లు. పలావ్కి ఎన్ని సామాన్లు తీసుకోవాలండి? ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరకాయలు. ఉల్లిపాయలు గట్రా బాగా ఎగిదాకా వేసుకోవాలి. అలాగే క్యారెట్ తీసుకుని పైన కట్ అంతా ఇలా గీసుకోవాలండి. ఇలా నీట్గా తీసుకోవాలి. అలాగే ఒక బంగాళదుంప తీసుకోవాలి. ఇది కూడా పైన తొక్క అంతా తీసేసుకోవాలండి. క్యారెట్ పైన తొక్క తీసుకున్న తర్వాత ఇలా చక్రాల్లా కోసుకోవాలి. ఇలా చక్రాల్లా కోసుకోవాలి. కట్ చేసుకుని క్యారెట్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇందులో బంగాళదుంప తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళదుంపలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇవి క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలండి రోట్లో వేసుకుంటున్నాం. అల్లం ముక్క కూడా వేస్తున్నాం చూడండి. ఇది కూడా వేసుకుని రెండు కలిపి బాగా దంచుకోవాలి. క్యాప్సికమ్ ఇలా ముక్కలుగా కోసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ సగం ముక్క తీసుకోవాలండి. తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. అన్నీ బాగా వేసుకోవాలండి. పచ్చి బఠానీ అండి, గోరువెచ్చని నీళ్ళు నానబెట్టుకొని నేను 10 నిమిషాల పాటు ఉంచుకున్నాను. ఉంచుకుని దీంట్లో వేస్తున్నాను చూడండి. మనం తొందరగా కావాలి బేగా అవ్వనుకున్న వాళ్ళు అయితే గోరువెచ్చని నీళ్ళు నానబెట్టుకోండి. పచ్చి బఠానీ త్వరగా అయిపోతుంది. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి. పెంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్
కూడా వేసుకుని కలుపుతున్నాను. ఒక స్పూన్ గరం మసాలా పొడి అండి వేసుకున్నాయన్నీ బాగా వేగిపోయాయండి. కేజీ రైస్ తీసుకున్నానండి. కేజీ రైస్ అండి ఇది. నేను కేజీ రైస్ తీసుకున్నానండి. ఈ చిన్న గుండుగు నిండా అయితే వచ్చింది రైస్. సో కాబట్టి నేను 2 గుండుగులు వాటర్ అయితే తీసుకున్నాను. చిన్న గుండుగుతో 2 గుండుగులు వాటర్ తీసుకున్నానండి. అవి అయితే ఇప్పుడు వేస్తాను. రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్లు వేసానండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని బాగా మరగనివ్వాలండి. పెద్ద మంటలో పెట్టి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు చూద్దామండి బిర్యానీ ఎలా వచ్చిందో. బిర్యానీ అప్పుడు ఎలాగొచ్చేది రైస్ వేయకుండానే. బిర్యానీ ఎలాగొచ్చేది అప్పుడని రైస్ వేసి బాగా మరిగాక రైస్ వేసుకోవాలా. 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని రైస్ కలుపుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఎలా కలుపుకుంటేని. బిర్యానీకి అయితే రైస్ నానబెట్టుకునేవాళ్ళం అండి. పలావ్ కదండి, పలావ్ గురించి నేనైతే రైస్ నానబెట్టలేదు. నెయ్యి వేసి కలుపుతున్నాను. ఇలా అయితే నెయ్యి వేసి కలుపుకొని రైస్లో ఇలా పెట్టుకుంటే పలావ్ అయితే చాలా బాగుంటుందండి. అంటే నెయ్యి లేకపోతే నూనె కలుపుకోవచ్చండి. నూనె కలుపుకున్నా బాగానే ఉంటుంది. నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది. నూనె కలుపుకున్నా పర్లేదు, నూనె కలుపుకున్నా బాగానే ఉంటుంది. అంటే నెయ్యి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ వేసుకుంటున్నాను చూడండి. నీళ్ళు ఇలా బాగా మరిగాక అప్పుడు రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. వాళ్ళు వంట గమ్మున అయిపోతే భోజనం చేసి మేము గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి. ఆషాఢంలోని మాకు పెద్దాపురాన్ని మరిడమ్మ తల్లి జాతర జరుగుతుందండి. అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఆషాఢం ఎన్నాళ్ళు లేదు కదా, దగ్గరికి వచ్చేసింది కదా అని ఇవాళ వెళ్తున్నామండి. అక్కడ కూడా మీకు వీడియో తీసి పెడతాను, చూడండి అందరూనే. రైస్ ఉడికిందో లేదో చూద్దామండి. ఇంకా కొంచెం చెమ్మగా ఉంది. మీడియంలో మంట పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే అయిపోద్దండి. అలా తయారైపోయింది చూడండి. రైస్ బాగా ఉడికిపోయింది. కట్టేసి దింపేసుకుందాం. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. వంకాయ మిల్ మేకర్ కూరనండి పలావ్లోకి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పలావ్ అయితే సూపర్ వచ్చింది. చాలా చాలా ఈ బాగుంది. మిల్ మేకర్ కూర కూడా ఇందులో చాలా బాగుందండి. చాలా రుచిగా ఉంది. బిర్యానీ అయితే సూపర్ ఉందండి. చాలా బాగుంది. మీరు కేరళ నంచుకుని తింటే ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. అలాగే ఈ బిర్యానీకి ఈ కూర కూడా చాలా బాగా సెట్ అయిందండి. చాలా బాగుంది. మిల్ మేకర్ కూర అయితే చాలా బాగుంది. అన్ని పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఉప్పు ఉప్పు కారం అన్ని కూడా చాలా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయండి. అలా అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా రుచిగా కూడా ఉంది. అనుకోకుండా మిల్ మేకర్ వంకాయ కూడా ఉండేది ఇందులోకి. 2 కాంబినేషన్ చాలా బాగుందండి.
చాలా రుచిగా కూడా ఉంది. వెజ్ బిర్యానీ కూడా మనం చికెన్ బిర్యానీయే బాగా చేసుకుంటాం అనుకుంటాం, కానీ వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా వచ్చింది మాకైతేని. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పలావ్ అయితే చాలా బాగుందండి, చాలా రుచిగా కూడా ఉంది. మా చిన్నోడు మాత్రం అత్తమాని బాగానే వస్తున్నాడు, నచ్చినట్టుంది. నచ్చిందా? నచ్చిందా? మిల్ మేకర్ కూడా మెత్త తైనం అయిపోయింది. ఇందులో మిల్ మేకర్ పొలం కూడా పడతలేదు. ఇలా పెట్టామండి. చికెన్ కంటే వెజ్జే బాగుంది, చాలా బాగుంది. వెజిటేబుల్ పలావ్ అయితే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగుందండి పలావ్ అయితే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకొక మంచి రెసిపీతో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా ఛానల్ మీరు అందరూ లైక్ చేయాలి. బాయ్.